హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ వందనాలు. దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. అమ్మా చెప్పరా వందనాలు చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుదామండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, కొద్ది నిమిషాలు వాక్యం చెప్తాను, జాగ్రత్త వినండి. చిమ్మట వస్త్రమును కొరికివేయినట్లు, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు మీ పాపము మిమ్మల్ని కొరికి వేస్తుంది. సహోదరులారా, సహోదరులారా, మీ పాపము మిమ్మల్ని తినేస్తుంది. కాబట్టి నీతి నిత్యము నిలబడుతుంది. నీతి నీకు మార్గము చూపిస్తుంది. నీతి నిన్ను నడిపిస్తుంది. నీతి నిన్ను బలపరుస్తూ ఉంది. ఈరోజు నువ్వు నీతిమంతురాలు అయి ఉన్నావా? నీతిమంతుడు అయి ఉన్నావా? ఇంకా పాపములోనే ఉన్నావా? గమనించండి ప్రియులారా. మరి నీళ్ళల్లో ఒక జంతువు ఉంటుంది. అది ఎక్కడికి పోతుందంటే బురదలో లోపల అట్లనే పూడుకుంటుంది. తలకాయ మాత్రమే కొంచెం దానికి ఊపిరి పీల్చుకోవటానికి ఉంటుంది. బురదలో భయంకరమైన డస్ట్లో పడుకుంటుంది అది. ఈరోజు మానవుడు సమస్త జంతువుల కంటే పరిశుద్ధుడు, ఎక్కువైన వాడు. ఈ మనిషి యాడున్నాడు అంటే ఇంకా పాపములో ఉన్నాడు. యేసు ప్రభు నీకోసము నా కోసం ఆయన అడ్డకర్రకు నిలువు కర్రకు మధ్యలో వ్రేలాడి ప్రాణం పెట్టాడు నీకోసం, రక్తము కార్చాడు నీకోసం. ఈరోజు నువ్వు నీ ఆత్మను రక్షించుకొనటానికి నాది అని తిరుగుతూ ఉన్నావు. అందుకే దేవుని వాక్యం చెబుతా ఉంది ప్రియులారా, ఆ వస్త్రముని చిమ్మట కొరికివేయినట్లు, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు ఈరోజు నీ పాపము నిన్ను కొరికేస్తుంది. నీ శాపము నీ పిల్లల మీదకి ప్రభావితం చేస్తుంది. నీ కుటుంబ వ్యవస్థ భయంకరంగా మారిపోతుందేమో. గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు, ఇంతకుముందు కూడా నేను వచ్చినప్పుడు, మరి మన సహోదరుడు సేవకుడు శాంతిరాజు గారు ఈ ప్రాంతంలో కష్టపడి సేవ చేస్తున్నాడంటే చాలా సంతోషించిన ప్రియులారా. ఈ ప్రాంతంలో నేను 9 సంవత్సరాలు పరిచర్య చేసిన. 9 సంవత్సరాలలో ఈ మనుషులను చూసి చాలా బాధపడినా. ఇంత భయంకరమైన పరిస్థితి, ప్రజలు ఇంత పేకాటాడే ప్రజలు, ఒక్కొక్కరికి మనోళ్ళకి 40 లక్షలు 50 లక్షలు అప్పు. ఆడోళ్ళు వెళ్ళి వ్యాపారం చేసుకొని వస్తే భోజనం చేసి ఆ డబ్బులు కూడా గుంజుకొని పేకాటాడుకుంటూ కూర్చుని బ్రష్లు, భయంకరులు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు మారుతావా అని కొన్ని సంవత్సరాలు ఏడ్చిన రోజులు ఉన్న ప్రియులరా. ఈ పెబ్బేరు ప్రాంతానికి వచ్చి వాన ఎండ
కొన్నిసార్లు వర్షం కొడితే నానిపోయి బస్సు దొరక్క కర్నూలుకి ఆ రోడ్డు మీదనే ఎన్నోసార్లు వేదన పడినటువంటి రోజులు ఉన్నవి ప్రియులారా. ఈరోజు ఈ మందిరాన్ని చూస్తూ ఉంటే పరలోక సైన్యం దిగి వచ్చినట్లుగా ఉంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే పరలోకపు దేవదూతలు దిగి వచ్చి ఇక్కడ సంచరిస్తున్నట్లు నేను సంతోషిస్తున్నాను ప్రియులారా. అందుకే నీ జీవితంలో సాతానుడు ఎక్కడ దూరుతాడో నిన్ను కొరికి వేస్తాడు. అందుకే ఈరోజు నువ్వు జాగ్రత్త పడాలని నా యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. ఎందుకంటే నేను తొందరగా ముగిస్తాను. నాకు జిగటం మట్టి ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. గమనించండి ప్రియులారా, చితికిపోయే జీవితం, రాలిపోయే జీవితం, మట్టి జీవితం, భయంకరమైన నీ జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం, విసిరివేయబడిన జీవితం, ఒక పురుగు లాంటి నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన సజీవమైన రెక్కల క్రిందికి దాచుకొని మనలను పిలిచి నీతిమంతులుగా చేశాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీ మధ్యలో వాక్యం చెప్తున్నానంటే నేను ఎప్పుడో చనిపోవాలి, భయంకరమైన మంత్రాలు వేస్తూ అన్ని ప్రాంతాలు తిరుగుతున్నటువంటి నేను ఎప్పుడో చనిపోవాలి. అలాంటి స్థితిలో దేవుడు నన్ను బ్రతికించి నిలబెట్టి మాట్లాడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి నేను సేవ చేయలేను అనుకున్నాను. ఈరోజు కొన్నిసార్లు దేవుడు స్వయంగా ఆయన స్వరాన్ని విన్నాను. నేను చాలామంది చచ్చిపోయే వాళ్ళు బ్రతికినారు. నిన్న ఈ ఇది మార్చి నెల కదా, ఏప్రిల్ రాలే కదా ఇంకా. ఈ మార్చి నెలలోనే ఫోన్లో ప్రార్థన చేస్తే చచ్చిపోయే వాళ్ళు 4 బ్రతికినారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చచ్చిపోయేవాళ్ళు డాక్టర్లు చెప్పారు చచ్చిపోతాడు ఇంకా తీసుకెళ్ళండి అని చెప్పారు. 4 బ్రతికారు. అలాంటి వాళ్ళు ఫోన్లో ప్రార్థన చేస్తే ప్రియులారా, చచ్చిపోయే వాళ్ళను బ్రతికిస్తున్న నా దేవుడు. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూడండి, 10వ అధ్యాయములో. అక్కడ నీతి మరణము నుండి బ్రతికిస్తుంది అనే మాట ఉంటుంది. అక్కడ 10వ అధ్యాయం 2-3 యెహోవా నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీతి నిలబడుతుంది అంటే మనిషి జీవితము మట్టి వలె పాడవుతుంది, మట్టికి వెళుతుంది, చితికిపోయే జీవితం. అలాంటి జీవితాన్ని నిన్ను నన్ను యేసయ్య నీతిమంతునిగా చేస్తే, మీ తలలో పైకెత్తుంచండి, నీతిమంతులుగా చేస్తే కొంతమంది ఎక్కడికి పరిగెడతారంటే సాయంకాలం సారాయి కొట్టుకు పరిగెడతారు, కళ్ళు కొట్టుకు పరిగెడతారు. భక్తుల్లాగా ఆరాధనలో ప్రార్థనలో ఉన్న తర్వాత ఇంటికి వెళితే ఇంతింతలా బూతులు మాట్లాడతారు. నువ్వా నీతిమంతురాలువి? నువ్వా నీతిమంతుడివి? గమనించండి, ఈరోజు నువ్వు నీతి చేయకపోతే బొద్దింక గొర్రెబొచ్చును కొరికి వేసినట్టు పాపము నిన్ను కొరికేస్తుంది. చిమట వస్త్రాన్ని కొరికి వేసినట్టు నీ పాపము నిన్ను తినేస్తుంది. గమనించండి ప్రియులారా. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నీ బ్రతుకు మారాలి, నీ మనసు మారాలి, నీ తలంపులు మారాలి. నువ్వు నీతిమంతురాలవి,
నీతిమంతుడివి కావాలి. హల్లెలూయా. యోబు గ్రంథము 13:28. మీకు టూకీగా చెప్తాను, త్వరగా నోట్ చేసుకోండి. వాటిని వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మురికి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిర్రగీసి వాణిని కనిపెట్టుచున్నావు. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదవండి. మురికి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వాని చుట్టూ చిమ్మటలు కొట్టిన వస్త్రము వాని చుట్టూ గిర్రగీసి వానిని కనిపెట్టుచున్నావు. ఎంత మంచి దేవుడండి. హల్లెలూయా. దేవుణ్ణి వర్ణిస్తూ చాలా పాటలు రాశాను నేను. ప్రియులారా, ఆ మధ్యకాలంలో ఒక పాట షూటింగ్ చేసాం ఎక్కడో కర్ణాటకలో. ఫ్లైట్ కెమెరా పైన కొండల మీద. ఎందుకు ఈ పాటలు రాసేది అంటే ఆయన చెప్తున్నాడు చూడండి, మురికి మనిషి, చిమట కొట్టిన మనిషి, ఆ మనిషికి గెర్రగీసి వానికి కాపలా వాడిని కూడా పెడతాడని ఇంకొక చోట ఉంది. ఇంకొక చోట అంటాడు నేనే కాపలగా ఉంటానని ఇంకో చోట చెప్తాడు. ఆ మీదట ఇంకొక చోట అంటాడు వాణ్ణి నేను కనిపెడుతున్నాను, వాణ్ణి నా రెక్కల కింద దాచుకున్నానని చెప్తున్నాడు ఆయన. ఎంత మంచి దేవుడండి యేసయ్య చెప్పండి. అందుకే నేను ఆ పాట పాడుతున్నప్పుడు నాకు సంతోషం. ఆకాశమందున బూదిగంతములోన నీవుగాక వేరెవ్వరు నీకు సాటి లేరెవ్వరు. గమనించండి ప్రియులారా, నీకు ఆయన గిర్ర గీశాడు. ఎందుకు గీశాడంటే అపవాది వచ్చి నిన్ను పాడు చేయకుండగా, సాతానుడు వచ్చి నిన్ను మోసం చేయకుండగా. అమ్మా నిన్నే అమ్మా జాగ్రత్త వినండి. సైతానుడు నిన్ను కొరికి వేయకుండగా నీ జీవితాన్ని ఆయన గెర్ర గీసి కాపాడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అంతేకాదు ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మరొక మాటను చదువుదాం. యెషయా గ్రంథము 45:17 చదవండి త్వరగా. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. అబ్బా హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాటను. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. అది కరెక్ట్. క్రైస్తవులు అంటే ఏం పొందారు ఇప్పుడు వాళ్ళు? రక్షణ పొందారు. చూడండి, ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. నిత్యమైన రక్షణ. ఏ రక్షణ అంటే చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. నిత్యమైన రక్షణ. కొంతమంది మేము క్రైస్తవులమండి, మేము పెద్ద భక్తులమండి, మమ్మల్ని చూడండి. కొంతమంది అందరూ చూడాలని ఎంత పెద్ద ప్రార్థన ఇంత పొడుగు చేస్తారు. చెయ్యండి, మంచిదే. కానీ దేవుడు చూడాలని, దేవుడు వినాలని, దేవుడు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని నీ ప్రవర్తన జాగ్రత్త పరుచుకోవాలి.
అంతేగాని ఒక భక్తురాలనని భక్తుడని పేరు చెప్పుకొని బ్రతికితే కాదు. యెహోవా వలన వారు నిత్యమైన రక్షణ పొందారు. చూడండి, దైవజనులకు మాట అన్నాడు. ఇప్పుడు ఇక్కడున్నోళ్ళు కూడా రాలేదు అన్నారు. చూడండి, ఇంత పెద్ద మందిరం, ఇంత పెద్ద సేవ, ఇంత పెద్ద ప్రార్థన, వాళ్ళు ఇంకా ఇంటి దగ్గరే. సైతానుడు చెప్తాడు, ఏయ్ పెద్ద భక్తురాల్లాగా ప్రార్థన చేస్తావు, స్తోత్రం చెప్తావు, నోర్మవి ఇంటికాడ పడుకోరాదా, అలిసిపోయి వచ్చావు వ్యాపారం పోయి పడుకో, లేకపోతే వ్యాపారం పో. ఏమో పెద్దగా సంపాదించేదానికి 1 రోజు 2 రోజులు. కొంతమంది వ్యాపారం డబ్బులు ధన సంపద తిరిగి లాస్ట్ అంతకంటే 100 అంతలు చెడిపోతారు వాళ్ళు. వీళ్ళు నిత్యమైన రక్షణ పొందారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేమి రక్షణ పొందావు అమ్మా? కొంతమందికి రహస్యాలు ఉంటాయి, ఎవరు కనపడవు. హృదయంలో ఉండే రహస్యాలు, హృదయంలో ఉండే రహస్యాలు, పాపం అనే రహస్యాలు, చూపులు, తలంపులు, మాటలు, ప్రవర్తన వేరువేరుగా ఉంటుంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, తినేస్తాడు సైతానుడు, కొరికేస్తాడు. నువ్వు నీతిమంతురాలువి కావాలి, నువ్వు నీతిమంతుడివి కావాలి. దేవుణ్ణి నమ్మావు, నీ వలన మరికొంతమంది రక్షణ పొందాలి. హల్లెలూయా. నీ వలన మరికొంతమంది దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. నీ ప్రార్థన వలన సాతానుడు బంధించబడాలి. హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలవై నీతిమంతుడు అయితే, పాస్టర్ గారు నీతిని కలిగి ఉంటే ఏం దొరుకుద్ది పాస్టర్ గారు అని మీరు అడిగితే, నా యేసయ్య చెప్తూ ఉన్నాడు, నిత్యమైన రక్షణ. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ రక్షణ? నిత్యమైన రక్షణ. రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రియులారా, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు ఉన్నాడు. ఆయన మరి భక్తిపరుడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి చెప్పింది, కొర్నేలు నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని దగ్గరికి చేరినవి. హల్లెలూయా. దావీదుతో అంటున్నాడు దేవుడు, దావీదు నువ్వు నా హృదయ అనుసారుడు అయ్యా. గమనించండి ప్రియులారా, మోషేతో చెప్తూ ఉన్నాడు, మోషే నువ్వు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడివి. ఎవరిని? దొంగల్ని నమ్మకస్తులు అంటారా? ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు మీలో దొంగలు లేరంటారా? వినండి, కొంతమందికి దొంగలు మారరు. ఇదే అదే ప్రార్థన భక్తి అంటారు. కానీ నువ్వు ఎంతకాలం దొంగతనం చేస్తావు? దొరకవా? ప్రార్థనకి దొంగలు, దేవుని సొమ్ముని దొంగిలించే దొంగలు, సమయాన్ని పాటించని దొంగలు, సమయాన్ని దొంగిలించే దొంగలు, దేవునికి వ్యతిరేకంగా జీవించే దొంగలు, అబద్ధమాడి లేదని చెప్పే దొంగలు. ఈ విధంగా చెప్పాలంటే ఎంతమందో దొంగలు. ఈరోజు నువ్వు దొంగదానిలాగా ఉన్నావా, నీతిమంతురాల్లాగా ఉన్నావా? నిన్ను నీవే పరిశోధించుకో. ప్రియులారా, నేను ఈరోజు రాకూడదు అనుకున్నా ఇక్కడికి, నన్ను నడిపించాడు యేసయ్య. నేను వచ్చింది మీకోసమే, మీరు వచ్చింది మీకోసమే. చెప్పండి, ఎవరన్నా యేసుప్రభు కోసం వచ్చారా? ఒకవేళ నువ్వు యేసుప్రభు కోసం రావాలనుకుంటే, లేక మీ పాస్టర్ గారి కోసమే రావాలనుకుంటే కూడా నీ సమస్యలే ఇన్నుంటవి. ఇంకా అవి తెగలే ఒగలేదు. ఇంకా సైతానుడు నిన్ను ఈడ్చుకొని వెళుతున్నాడు ఇనప కొలిమిలేకి, బురద గుంటలేకి. చాలామంది చెప్పేది, పాస్టర్ గారు మా ఆయన గారు మారలేదు, పాస్టర్ గారు మా ఆవిడ మారలేదు, పాస్టర్ గారు. టీవీలో వాక్యం చెప్తుంటే ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు, అన్నయ్య ఏమైందిరా బాబు చెప్పంటే, మా భార్య
దొంగతనం చేస్తుందండి. ఏమేమి దొంగతనం చేస్తుందంటే, దొంగతనమే కాదు పాస్టర్ గారు, నాకు తెలియకుండా 11 లక్షలు అప్పు చేసింది పాస్టర్ గారు. మనోళ్ళు ఇక్కడ ఉన్నారు, అంటే పేరు చెప్పకూడదులే, కానీ క్షణం తీరిక ఉండదు, వాళ్ళకి దమ్మిడి ఆదాయం ఉండదు. చెప్పండి, క్షణం తీరిక లేదు వాళ్ళకి. రక్తము కారినంతగా ప్రయాసపడుతున్నారు, కానీ దమ్మిడి ఆదాయం లేదు వాళ్ళకి. నువ్వు ఆ నీతిమంతురాలవి. నేను చెప్పగలుగుతా ఈరోజు, ధనం వెంట నేను పరిగెత్తను, నా వెంటే ధనం పరిగెత్తుతుంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వెంట నేను పరిగెత్తను, నేను నీతిమంతుడైన యేసయ్య వెంట పరిగెత్తుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలవైతే ధనము నిన్ను వెంబడిస్తుంది. నువ్వు ధనోపేక్షత కలిగి దొంగవి కావాల్సిన అక్కర్లేదు, నిన్ను వెంటాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు, మనసు మార్చుకో. నీతిగా ఉంటే ఏం దొరుకుతుంది పాస్టర్ గారు? సామెతల గ్రంథము 12:28 చెప్తాడు చూడండి, నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా. నీతి మరణము నుండి రక్షించును. రక్షణ దొరుకుద్ది నీతిలో. రక్షణ యెహోవా వలనే దొరుకుద్ది. యేసు అంటే రక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యాన్ని వింటున్నావు, నీ మనసు మారిందా లేదా? ఇంకా అమ్మా, మనసు మారిందా లేదా చెప్పండి. ఇంటికి పోయిన తర్వాత ఇంతింతలో మాటలు. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఎవరన్నా వచ్చి పట్టమని చంపకొట్టారనుకోండి నిన్ను, సహోదరులరా సహోదరులారా, కొట్టారనుకోండి, ఏం చేయాలి నువ్వు? నన్ను కొడతావురా నువ్వు, నీ సంగతి తేలుస్తానని తిరిగి కొట్టావనుకో, యేసయ్య అందులో ఎంటర్ కానేగాడు. ఇంకొక చంప కూడా కొట్టరా బాబా అన్నావు అనుకో, అక్కడ యేసయ్య ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. కాబట్టి శ్రమ కలుగుద్ది, ఆ తర్వాత నీకు మేలు కలుగుద్ది. శ్రమ వచ్చిందని భయపడి పారిపోమాకండి. కొంతమంది శ్రమ కలిగింది, ఇబ్బందులు కలిగినవి, మాయ్ బాప్తీసం తీసుకుంటే శ్రమలు వస్తాయి, ఆగవు, ఇంకా 4 పళ్ళాలు తిని పడుకో. తిండిపోతులు, నిద్రపోతులు, తిరుగుబోతులు, త్రాగుబోతులు, తిట్టుబోతులు పరలోకానికి పనికిరారు. వీళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. ఈరోజు నువ్వు నీతి నేర్చుకో. అందుకే దేవుడు అంటాడు, నీవు నీతిమంతుడు కావాలంటే నువ్వు ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి. ఒక భార్య నీకు ఉండాలి, ఒక భర్త నీకు ఉండాలి, ఒక గురి నీకు ఉండాలి. నీతిమంతుని వైపు గురి పెట్టు, లేకపోతే చిమట కొరికి వేసినట్లు పాపము కొరికి వేస్తుంది, చచ్చిపోతావు. పాపములో పడితే చచ్చిపోతావు. నిన్ను బొద్దింకలు వచ్చి చిమటలు వచ్చి తినేస్తే నిన్ను ఎవరు పట్టించుకోరు. అదే నువ్వు యేసయ్య వైపు చూసావంటే నీకు గిర్రె గీస్తాడా ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గిర్రె ఎందుకు గీస్తాడో తెలుసా? వినండి, ఏ దుష్టుడు వచ్చి నిన్ను ముట్టకోకుండగా, హల్లెలూయా, ఏ తెగులు నిన్ను వచ్చి చంపకోకుండగా, ఏ తెగులు నీ గుడారమునకు రాదు. సహోదరుడు, సహోదరి, ఏ తెగులు నీ గుడారమునకు రాదని ఎంతమంది చెప్తారు? చేతులు పైకెత్తి చెప్పండి. నా గుడారమునకు ఏ తెగులు రాదనే వాళ్ళు ధైర్యంగా చెప్పండి. మిగిలిన వాళ్ళు గట్టిగా చేయి పైకెత్తండి. మీ మీద ఏం బండరాలు దొబ్బను నేను. హల్లెలూయా, హల్లెలూయా.
గమనించండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఆ మరణము నుండి రక్షించును. అయితే నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఏ తెగులు రాదు. కొంతమంది తెగులు రాదంటే చేతులు పైకెత్తకోకుండా ఉన్నారు. కరోనా వైరస్ అనే తెగులు ఒక 1000 మందికి ప్రార్థన చేసి ఉంటా ఫోన్లోనే, ఒక్కరికి కూడా మరణం రాలేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఫోన్లో ప్రార్థన చేస్తేనే మరణం రాలేదు. నా యేసయ్య గెర్రె గీశాడు వాళ్ళకి. నీ సంగతి ఏంటి ఈరోజు? ఇంకా నీతిని పక్కన పెడుతున్నావా? ఇంకా నీతికి దూరంగా ఉంటున్నావా? దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావా? నీ సంగతి ఏంటి? ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నిన్ను చిమట కొట్టివేయకుండగా, బొద్దింక నిన్ను కొరికి వేయకుండా చూసుకోవాలని నా యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరిలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 46:13 చదవండి. తర్వాత హోషేయ గ్రంథం 5:12 చదవండి. ముందు యెషయా గ్రంథము, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెబుతున్నాడు, ప్రియులారా, నా నీతిని దగ్గరికి రప్పించాను. సహోదరి, అమ్మా లాస్ట్ వాళ్ళు చెప్పండి, ఏమొచ్చిందంట నీ దగ్గరికి? మా దగ్గరికి అప్పులోళ్ళు వచ్చారు పాస్టర్ గారు. మా ఇంట్లోకి పాములు వచ్చినవి పాస్టర్ గారు. మా ఇంట్లోకి దెయ్యాలు వచ్చినవి పాస్టర్ గారు. ఇప్పుడు ఏమొచ్చిందంట వీళ్ళకి? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నీతి దగ్గరికి వచ్చింది. నీతి దగ్గరికి వస్తే మనోళ్ళు ఏం చేస్తారంటే పారిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు. అబ్బా, ఈ నీతి నాకు ఎందుకండి, నేను నీతి చేయలేనండి బాబు, నేను అంత భక్తుడినే, నాకు వద్దండి అని పారిపోయే నీ బ్రతుక్కి నీతి ఎందుకు? నువ్వు నీతిమంతునివే, నువ్వు నీతిమంతురాలవే? ఒక్కసారి గమనించండి. ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నీతిమంతురాలవు, నీతిమంతుడు కావాలని నీతి నీ దగ్గరికి వస్తుంది. కిందికి ఇంకో మాట చదవండి. ఇప్పుడు చదివిన మాట దగ్గర కిందికి ఇంకొక మాట చదవండి. అబ్బా, నీతేమో దగ్గరికి వచ్చింది, రక్షణ ఏమో ఆలస్యం చేయలేదు. ఈరోజు రక్షణ ఆలస్యం చేసేవాళ్ళందరూ ఎవరు? శరీరానుసారులు, లోకానుసారులు, పాపముతో ముడివేసుకున్నోళ్ళు. తర్వాత చాలు, హోషేయ గ్రంథంలోకి వెళదాం. 5:12 త్వరగా, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది తొందరగా ముగిస్తున్నా. ఎఫ్రాయిములకు చిమ్మట పురుగు వలె యూదావారికి వస్తా పురుగు వలెను. ఏ పురుగు అంట? వస్తా పురుగు వలెను నేనుందును. వినండి ప్రియులారా, సహోదరులారా, మీ తలలు పైకెత్తుంచండి. అయ్యా లాస్ట్ వాళ్ళు, హల్లెలూయా, మిమ్మల్ని అడిగేది లాస్ట్ వాళ్ళు అందరూ మీ తలలు పైకెత్తుంచండి. అమ్మా, మీ తలలు పైకెత్తుంచండి. నువ్వు నీతిని గనక ధరించుకోకపోతే, రక్షణ గనక పొందకపోతే, ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే, ఇంకా నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దూరంగా ఉంటే, ఇంకా నువ్వు దేవుడు చెప్పిన వాక్యానుసారంగా లేకపోతే, దేవుడు ఏమై ఉంటాడంట నీకు? ఇప్పుడు చదవండి మళ్ళీ. పురుగు వలె. ఏ పురుగు? ఎఫ్రాయిములకు చిమ్మట పురుగు వలెను. చిమ్మట పురుగు అంటే కొరికి వేస్తుంది. యూదావారికి, తర్వాత యూదావారికి వస్త పురుగు వలెను. వస్త పురుగు కూడా నేను కొరికి వేస్తుంది. నేను మీకు పురుగు వలె ఉందును. ఏం చేస్తావు నువ్వు? ఇంకెప్పుడు
ఆల్రెడీ మీ ఇళ్ళల్లో కొన్ని పురుగులు పడినవి రెడీగా ఉన్నవి. పాస్టర్ గారు అప్పులు, పాస్టర్ గారు త్రాగుడు, పాస్టర్ గారు వ్యాధులు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, వైద్యుల చుట్టూ తిరుగుతున్నాం, మంత్రకాల చుట్టూ కూడా తిరుగుతుంటారు కొంతమంది. ఎవరికి చెప్పరాళ్ళు, అటు ఇటు చూస్తారు. ఎవరు లేనప్పుడు మంత్రాలు తంత్రాలు తాయితలు వేయించుకుంటారు వాళ్ళు. పురుగు, తాయితం వేయించుకునే పురుగు, అంతరం వేయించుకునే పురుగు, త్రాగే పురుగు, అబద్ధాలు చెప్పే పురుగు, దేవుని సొమ్ము దొంగిలించే పురుగు, దేవునికి దూరం అయ్యే పురుగు, ఆదివారం చర్చికి రాకున్న పురుగు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే పురుగు తయారైపోయినవి. అప్పుడే నువ్వు ప్రార్థన చేయాలి. ఒక శతాధిపతి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు అంటే నువ్వేం చేస్తున్నావు బాబు? తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేస్తున్నాడు ఒక శతాధిపతి అంటే నువ్వేం చేస్తున్నావు? నీ పనులు చూసుకొని ప్రార్థనలో గడుపు. పాస్టర్ గారు అన్ని పనులు వదిలిపెట్టి భజన చేసుకుంటూ కూర్చోవాలా చర్చి దగ్గర అనొద్దు. నీ పని చేసుకొని నువ్వు ప్రార్థనలో ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము మీ అందరి వెనికిల్లో యేసయ్య నీరు కట్టి ఫలింపజేయునుగాక. హల్లెలూయా. అలాగనే చిన్నగా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని దైవజనునికి ఇస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. యేసయ్య మీకు వందనాలు. యేసు నామమున మీ బిడ్డలలో ఉండే చిమ్మట పురుగు, బొద్దింక పురుగు, వస్తా పురుగు, పనికి మాలిన పురుగులు, త్రాగుడు పురుగులు యేసు నామమున తొలగిపోవాలి. రబలా షబా బాబా 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 రీ బాబా 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 జీసస్. అగ్ని విడుదల చేయండి మీ బిడ్డల మీద. నీతిని విడుదల చేయండి. యేసు నామమున నీతి కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకము కలుగునుగాక. వాగ్దానములు నెరవేరునుగాక. బలమైన అభిషేకములు పొందుదురుగాక. బలమైన వాగ్దానములు పొందుదురుగాక. నీతిని దయచేసి నీ ఆత్మచేత నింపి బలపరిచి, సేవకులను నింపి, కుటుంబాలను నింపి, ఆదరించి గొప్ప కార్యము చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున దేవా ఈ సమయము ఇచ్చినటువంటి దైవ సేవకుడు, సంఘము నూరంతలుగా వర్ధిల్లునుగాక. ఈ వాగ్దానములు మీ బిడ్డల పట్ల జరుగునుగాక. ఈ వాక్యం మీ బిడ్డల వినికిల్లో నీరు కట్టి ఫలింపజేసి నీ ఆత్మ సారథ్యములో ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.